అనమాట సైకిల్ జర్నీ. చూడండి, టెంపరేచర్ చేంజ్ వల్ల స్కిన్ మొత్తం బర్న్అవుట్ అయింది. అండ్ మనమైతే ట్రైన్లో ఉన్నాము, ఊరికి వెళ్తున్నాము. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బషీద్ అండ్ కలర్. అండ్ ఈరోజు అయితే మనం పెట్రోల్ బంక్లో పడుతూ ఉన్నాము. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ఇంకోటేమంటే ఈరోజైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఫేమస్ టెంపుల్ ఇన్ కాతరా. చాలా విలేజెస్ వస్తారు. ఆ కొండ ఉంది కదా, కొండపై ఉంది టెంపుల్. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్దాం. స్నానం చేసి రెడీ అవుతాను, ఎందుకంటే చూడండి ఎంత గలీజ్గా ఉందో. మొత్తం ఇట్లా అంటే మురికి వచ్చేస్తుంది. సో ఇది పరిస్థితి. సైక్లిస్ట్ లైఫ్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ మనం వచ్చి పెట్రోల్ బంక్లో ఉన్నాము. సో మన సైకిల్లో అండ్ మనమైతే స్నానం చేసి రెడీ అవుదాం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఈరోజు బాడీ మొత్తం చాలా ఫ్రెష్గా ఉంది, ఎందుకంటే స్నానం చేసాం కదా. 5 days అయిందన్నమాట స్నానం చేసి, ఈరోజు చేసాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ వచ్చి 14 kilometers. ఆ 14 kilometers తర్వాత రైల్వే స్టేషన్కి అక్కడి నుంచి మళ్ళీ 20 వస్తుందిలేండి, 20 kilometers. సో సైకిల్ వెళ్తే కొంచెం బిన్నే 4 hours బిన్నే రావాలి, ఎందుకంటే మన సైకిల్ని పార్సల్ చేయాలి కదా. సో కొంచెం బిన్నే రావాలి, అదొకటే టెన్షన్ అనమాట. సైకిల్ ఎలా ఏంటి రాసి కూడా తెలియదు. సో మీకు కూడా పార్సల్ నేను చూపిస్తాను ఎలా చేయాలి అని. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ ఊరు చాలా పెద్దది. అండ్ ఈ ఊరికి మొత్తం నాన్ వెజ్ దొరకదు అనమాట. హోటల్స్ మొత్తం వెజ్ హోటల్స్ ఉంటాయన్నమాట. అది ఈ ఊరు స్పెషాలిటీ. మార్నింగ్ ఈ టాస్క్ ఏమో తెలియదు, స్టార్ట్ చేసి 1 kilometer కూడా రాలేదు, మొత్తం అప్పిల్లో. ఇంత పెద్ద టాస్క్ ఎందుకు ఈరోజు మార్నింగ్ నాకు అర్థం కాలేదనమాట. ఇంకా వాటర్ కూడా తాగలేదు. అక్కడ ముందర హోటల్ ఉంది. ఫస్ట్ అయితే ఏదో తినాలి. ఈరోజు పెట్రోల్ బంక్లో బాగా నిద్ర కూడా పోయినామన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి కాతరాలో ఎంట్రోల్ అంటే ఎంట్రీ ఫీస్ కట్టాలన్నమాట. మన సైకిల్స్ కదా, నో ఎంట్రీ ఫీస్. అండ్ కార్స్కి అయితే కంపల్సరీ కట్టాలి. ఇదే మన బ్రేక్ఫాస్ట్, సోయాబీన్ ఏదో వాటర్గా వేసేసారు. వాటర్ వేసి ఉప్పు కారం వేసారనమాట. ఇదే బ్రేక్ఫాస్ట్. కొండపైన కనపడుతుంది కదా, కొండపైన ఉందన్నమాట టెంపుల్. తెల్లారి నుంచి ఒక చోట కూడా తొక్కలేదనమాట, అంత అప్పిల్లు, మొత్తం అప్పిల్లే. అది పరిస్థితి. పైన చూస్తున్నారు కదా, ఇది అనమాట పరిస్థితి. సో ఇది అనమాట మ్యాప్. అండ్ ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం కదా, ఆ ట్రైన్ స్టేషన్ అక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి 14.5 kilometers వెళ్ళాలి. మనకి ఈవినింగ్ ట్రైన్ ఉంది. సో ఇక్కడ వెళ్ళి మళ్ళీ పైన వచ్చి మొత్తం వాకింగ్ ట్రెక్కింగ్ చేయాలన్నమాట. రావడం కష్టం అవుతుంది. సో అయితే ఈ టెంపుల్ స్కిప్ చేస్తున్నాం అనమాట. సారీ. రైల్వే స్టేషన్, మన ట్రైన్ ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే స్టార్ట్ అయితే ఇక్కడి నుంచే. సో మొత్తం మిట్ట ఈరోజు అంతా దోలు తీరింది. బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఈ ట్రిప్లోనే ఇంత వర్స్ట్ డే నాకు ఏ రోజు కలగలేదు. ఎవర్రా మీరంతా, నన్ను ఎందుకు రంతా ఇస్తే వచ్చినారు? ఓహో పడింది ఊరుకో. ఎవర్రా మీరంతా అడిగా పోతా అంటారు? హే పైలట్, దించు పైలట్, దించు. స్కూల్ బస్సెస్ లాగా ఇక్కడ హెలికాప్టర్స్ వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు టూరిస్ట్ ఇక్కడ హెలికాప్టర్ని వెళ్తున్నారు. 1700 అనమాట. అంటే సైకిల్ పార్సల్ చేయాలంట, కనపడం లేదు. ఈ ఒక్క టేప్ కోసము 10 kilometers తొక్కాను అనమాట సైకిల్లో. సో ఇప్పుడు మళ్ళీ 10 kilometers వెళ్ళాలి. ఈ టేప్ చాలా రోల్ ప్లే చేసింది మన లైఫ్లో. పార్సల్ వేసేకి ఎన్ని కష్టాలా. ఈ జిరాక్స్ కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తున్నా, అరౌండ్ 1/2 kilometer జస్ట్ జిరాక్స్ కోసము. అసలు ఈ రైల్వే స్టేషన్లో అడవిలో ఉంది కదా. సో ఇది అనమాట పరిస్థితి, ప్రతి దానికి వెళ్ళాలి. అప్పుడే టేప్ అయితే ఇక్కడ ఈ టౌన్ చిన్న షాప్స్ ఉన్నాయి అంతే. అప్పుడైతే అవతల వెళ్ళా 1/2 hour పైన పట్టింది.
ఇప్పుడు మళ్ళీ దీనికోసం వెళ్తాను. ఇది పరిస్థితి, సైకిల్ పరిస్థితి. అమ్మ ఒకే తిరుమలలో ఉంటారు కదా కంపార్ట్మెంట్లో, అట్లున్నారనమాట ఇక్కడ. ఇప్పటికి 10 సార్లు తిరిగా ఇక్కడికి. మళ్ళీ వెళ్తాను. వాడిని చూస్తేనే కసురుకుంటాను, అదొక టెన్షన్. ఇక్కడ మనమే సైకిల్ ఇలా పార్క్ చేసుకున్నాము. మన లగేజ్ అండ్ మన టికెట్స్ అండ్ ఇదే అనమాట రైల్వే స్టేషను. బయట ఇట్లుందనుకోవద్దండి, లోపల దరిద్రంగా ఉంది, మీకు చూపిస్తాను. టైము 8 అవుతుంది అనమాట. ఇంకా అతను రాలేదు. అతను వస్తే బుకింగ్ చేసుకోవాలి. అతను తినేకెళ్ళంట. ఈ టైంలో ఏం తినేకెళ్తారో ఏమో తెలియదు. చాలా నాన్ సెన్స్గా ఉంది నార్త్ ఇండియన్స్. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చూడండి, అదే ధర్మసత్వంలో కూర్చున్నట్లు కూర్చో ఉంటారు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. 1 అవర్ నుంచి ఈ పక్క ఆ పక్క నుంచి ఈ పక్క తిరుగుతాను అనమాట. టెంపరేచర్ చేంజ్ వల్ల స్కిన్ మొత్తం బర్న్అవుట్ అయింది. అండ్ మనమైతే ట్రైన్లో ఉన్నాము, ఊరికి వెళ్తున్నాము. సో మళ్ళీ ఊరికి వెళ్ళి 2 days రెస్ట్ తీసుకుని మళ్ళీ నేపాల్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ చేయండి.